జరిగింది. మొన్న వాడు నామినేషన్ వేస్తే ఆ ఎఫ్ఐఆర్ పొందుపరిచిన అఫిడవిట్లన్నీ నాపడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఒక దుర్మార్గుడి చేతిలో ఆ పార్టీ పెట్టాడు కాబట్టి అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధంలో ఉన్నారు కాబట్టి మేము పోటీ తప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చే ఆలోచనలో ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ లేదు. ఒక్క నిమిషం రావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. NHTV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత ఆయన సతీమణి అతనికి విజయ తిలకం దిద్ది సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి అతను పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా ఆ విజయం అనేది అతనికి అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. అయితే ఈ రోజున అతను విజయం సాధించడం పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా జనసేన పార్టీకి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కూడా సముచిత స్థానం, వచ్చే ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూడవచ్చు. ఏపీలో సంబరాలు ఉదయం నుంచే మొదలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు కానీ, కేడర్ కానీ, నాయకులు